ఓకే. హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. సో ఈ స్మాక్ డౌన్‌లో రాక్ అండ్ రోమన్ రీన్స్ ఇద్దరు రావడం జరిగింది. సో రాక్ ఇప్పుడు అఫీషియల్‌గా బ్లడ్ లైన్ మెంబర్ అన్నమాట. రోమన్ రీన్స్ క్లియర్‌గా అనౌన్స్ చేసినారు. సో న్యూ బ్లడ్ లైన్ మెంబర్ రాక్ అని. అండ్ రాక్ కూడా క్లియర్‌గా చెప్పినారు. అదేంటంటే నేను ఇప్పుడు బ్లడ్ లైన్‌లో యాడ్ అయినానని. సో ఇప్పుడు రాక్ క్లియర్‌గా 100% హీల్ క్యారెక్టర్‌లో వచ్చినారు. సో ఇప్పుడు రాక్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు. ఆయన అంతేకాదు కోడీ రోడ్స్ని తిట్టేసినారు. ఆయన ఫ్యాన్స్ కూడా తిట్టేసినారు. ఫ్యాన్స్ ఎంత పూజ చేసినా సరే ఫ్యాన్స్కి తిట్టేసినారు. అండ్ కోడీ రోడ్స్ని అంటే తన ఫినిష్ ద స్టోరీ ఉంది కదా, సో ఆ ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేపియనని మన రాక్ చెప్పినారు. అంటే ఆ కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీ ఫినిష్ చేయకుండా నేను అడ్డుకుంటాను, నా పవర్స్ అన్ని యూజ్ చేస్తాను. సో నా పవర్స్ అన్ని యూజ్ చేసి రెస్ల్‌మేనియాలో కోడీ రోడ్స్ ఫినిష్ ద స్టోరీని ఫినిష్ చేయకుండా ఆపేస్తానని మన రాక్ అయితే క్లియర్గా వార్నింగ్ అయితే ఇచ్చేసినారు కోడీ రోడ్స్కి. సో ఇప్పుడు బ్లడ్ లైన్లో రాక్ అండ్ రోమన్ రీన్స్ అండ్ అలాగే సోలో సికోవా అండ్ జిమ్మీ ఊసో ఉన్నారు. అండ్ వీళ్ళు నలుగురు ఉన్నారు. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ టీంలో కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ ఉన్నారు. సో మన సెత్ రాలిన్స్ రాలని అయితే క్లియర్గా చెప్పినారు. నేను నీకు హెల్ప్ చేస్తానని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్తో సామీ జైన్ కూడా ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్కి సపోర్ట్ చేయడానికి ఇంకా వేరే సూపర్ స్టార్ కావాలి. సో మరి అది ఎవరు? సో ఇప్పుడు బ్లడ్ లైన్లోనైతే ఆల్రెడీ పవర్ఫుల్గానే ఉంది బ్లడ్ లైన్. సో అలాంటి బ్లడ్ లైన్ టీంలో ఇప్పుడు రాక్ యాడ్ అయినారు. సో రాక్ ఒక బిగ్ ఫిష్ అని చెప్పాలి. సో అలాంటి బ్లడ్ లైన్ ఎదుర్కోవడానికి కోడీ రోడ్స్ కూడా ఒక పెద్ద సూపర్ స్టార్ కావాలి. సో మన ఆ పెద్ద సూపర్ స్టార్ ఎవరు? సో ఒక పెద్ద లెజెండ్ దిగి రావాలని చెప్పాలి. లైక్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కావచ్చు, లేదంటే జాన్ సీనా కావచ్చు. సో ఇలాంటి లెజెండ్స్ వస్తేనే సో స్టోరీ మనకి చాలా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు సామీ జైన్, కోడీ రోడ్స్, సెత్ రాలిన్స్ వీళ్ళు ముగ్గురే ఉంటే స్టోరీ అంతా బాగా అనిపించదు. ఎందుకంటే సామీ జైన్ ఇప్పుడు లాసింగ్ స్ట్రీక్లో ఉన్నారు. సో అంత పవర్ఫుల్గా కనిపిస్తలేదు. సో అందుకనే కోడీ రోడ్స్ టీంలో ఒక పెద్ద సూపర్ స్టార్ రావాలని నా ఫీలింగ్. సో లైక్ జాన్ సీనా కావచ్చు, వేరే ఏదో సూపర్ స్టార్ అంటే పెద్ద లెజెండ్ దిగొస్తే చాలా బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మనకు ఒక టీజ్ అయితే జరిగింది, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రిటర్న్ చేస్తారని. సో స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వస్తే బాగానే ఉంటుంది. అండ్ అంతేకాకుండా నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఏంటంటే బ్రాక్ లెస్నర్ వస్తే ఇంకా బాగుంటుందని. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఆల్రెడీ కోడీ రోడ్స్ రెస్పెక్ట్ని ఎర్న్ చేసినారు. అంటే బ్రాక్ లెస్నర్ కోడీ రోడ్స్కి సపోర్ట్ చేసినారు సమ్మర్ స్లామ్లో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత. సో అలాంటి బ్రాక్ లెస్నర్ ఇప్పుడు వచ్చి కోడీ రోడ్స్కి సపోర్ట్ చేసినారు అనుకో, సో ఇంకా అదర్స్ ఉంటుంది. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ ఎలాగో బేబీ ఫేస్ క్యారెక్టర్లోనే ఉన్నారు. సో బ్రాక్ లెస్నర్ వస్తే స్టోరీ లైన్ ఇంకా వేరే విధంగా ఉంటుంది. కాకపోతే బ్రాక్ లెస్నర్ వచ్చే పరిస్థితి లేదు. సో ఆల్మోస్ట్ డబ్ల్యూడబ్ల్యూఈ నుండి డన్ అయినారనే చెప్పాలి. సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కోడీ రోడ్స్కి ఎవరు హెల్ప్ చేస్తారని. సో ఖచ్చితంగా కోడీ రోడ్స్కి అయితే బ్యాకప్ కావాలి. సో ఇప్పుడు ఆల్రెడీ బ్లడ్ లైన్ చాలా పవర్ఫుల్గా ఉంది. సో అలాంటి టీంని ఎదుర్కోవాలంటే కోడీ రోడ్స్కి ఖచ్చితంగా బ్యాకప్ అనేది కావాలి. సో సెత్ రాలిన్స్ ఉంటే సరిపోదు. సో నాకు తెలిసి అయితే వేరే సూపర్ స్టార్ రావాలి, కోడీ రోడ్స్కి హెల్ప్ చేయాలని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారు? కోడీ రోడ్స్కి బ్యాకప్ అవసరమా, లేదంటే కోడీ రోడ్సే ఒక్కరు చూసుకుంటారా? సో మీకు ఏమనిపిస్తుంది? కోడీ రోడ్స్ టీంలో ఎవరు యాడ్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈరోజు స్మాక్ డౌన్లో డామినిక్ మిస్టీరియో వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో ఇది ఎలిమినేషన్ ఛాంబర్ కోసం క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు కెవిన్ ఓవెన్స్. ఈ మ్యాచ్లో ఆర్ట్రూత్ కొంచెం ఇంటరప్ట్ చేస్తారు. కాకపోతే మన కెవిన్ ఓవెన్సే విన్ అవడం జరుగుతుంది. కాకపోతే ఆర్ట్రూత్ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది క్లారిటీ లేకుండా ఉండేది. సో ఆర్ట్రూత్ కెవిన్ ఓవెన్స్కి సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే మన డామినిక్ మిస్టీరియోకి సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మన ఆర్ట్రూత్ కెవిన్ ఓవెన్స్ని మిస్ అనుకున్నారు. అండ్ అలాగే మన ఆర్ట్రూత్ జడ్జ్మెంట్ డేలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అర్థం కాలేదు. సో ఫైనల్గా ఆర్ట్రూత్ కెవిన్ ఓవెన్స్కి సపోర్ట్ చేస్తారు. లాస్ట్లో మనకి అర్థమవుతుంది. ఫైనల్గా ఈ మ్యాచ్లో విన్నర్ మాత్రం కెవిన్ ఓవెన్స్ అవుతారు. కెవిన్ ఓవెన్స్ క్వాలిఫై అయితే అయిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి జెలినా వెగా వర్సెస్ టిఫనీ స్ట్రాటన్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఇది కూడా క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది టిఫనీ స్ట్రాటన్. అండ్ ఈరోజు స్మాక్ డౌన్లో బ్రాన్ బ్రేకర్ కూడా స్మాక్ డౌన్కి అయితే సైన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో మనకి బ్రాన్ బ్రేకర్ డెబ్యూట్ చేస్తారు, అంటే అఫీషియల్గా డెబ్యూట్ అయితే చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఆల్రెడీ టేప్ అయింది. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో అంటే స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత మనకి ఆఫ్టర్నూన్ ఎలిమినేషన్ ఛాంబర్ ఉంది. సో అందుకనే ఆల్రెడీ స్మాక్ డౌన్ అయితే టేప్ చేసేసినారు. అండ్ నెక్స్ట్ మనకి మిజ్ వర్సెస్ లోగన్ పాల్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ చాలా బాగుంది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది లోగన్ పాల్. సో ఇప్పుడు లోగన్ పాల్ కూడా క్వాలిఫై అయిపోయినారు. సో మనకి మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ అనేది సెట్ అయిపోయింది. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ అలాగే నవమి వర్సెస్ ఆల్బా ఫైర్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. ఇది కూడా ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచెస్తో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది నవమి. సో నవమి
ఫస్ట్ టైం సింగిల్ మ్యాచ్లోనైతే విన్ అయింది. 2 years తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసింది అండ్ తన ఫస్ట్ మ్యాచ్లోనైతే విన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనకి ఓసీ టీంలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే జరిగింది. సో మన కార్ల్ ఆండర్సన్ అండ్ ఏజే స్టైల్స్ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరిగింది. సో మన ఏజే స్టైల్స్ చాలా డిప్రెషన్ అంటే చాలా సాడ్గా కూర్చొని ఉంటారు. సో అప్పుడు కార్ల్ ఆండర్సన్, లూక్ గ్యాలోస్ అండ్ మిచ్ని వెళ్ళి మాట్లాడతారు. బట్ ఏజే స్టైల్స్కి కోపం వస్తుంది. సో ఆ కోపంలో మన ఏజే స్టైల్స్ కార్ల్ ఆండర్సన్ పైన అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్లో బెయిలీ అండ్ డకోటా కై మాట్లాడుతూ ఉంటారు. సో డకోటా కై బెయిలీని హెల్ప్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు మన ఆస్కా అండ్ ఇయో స్కై నా పైన అటాక్ చేద్దామని చూస్తున్నారు. సో నేను నీకు హెల్ప్ చేసినాను కదా, నువ్వు నాకు హెల్ప్ చేయని మన బెయిలీని అడుగుతూ ఉంటుంది మన డకోటా కై. సో అప్పుడు బెయిలీ ఏమంటుందంటే, సో నాకు అంతా కన్ఫ్యూజన్గా ఉంది. సో నేను ఎవరికి సపోర్ట్ చేయాలో నాకే అర్థం కావట్లేదు. సో నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో నేను నీకు హెల్ప్ చేయలేనని అక్కడ నుండి బెయిలీ అయితే వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మ్యాకెంటైర్ అండ్ ఎలియా నైట్ మధ్య కొంచెం ఫేస్ ఆఫ్ లాంటివి జరుగుతుంది అండ్ బ్యాక్ స్టేజ్లోనే జరుగుతుంది. సో కొంచెం అయితే గొడవ పడతారు, రెఫరీస్ వచ్చి ఆపేస్తారు. సో ఎలిమినేషన్ ఛాంబర్లో నేను గెలుస్తానని డ్రూ మ్యాకెంటైర్ అయితే అంటారు. సో నువ్వు గెలవలేవు, నేనున్నాను, ఎలియా నైట్ ఉన్నారు, ఎలియా నైట్ నేను ఓడిస్తారని మన ఎలియా నైట్ చెప్పినారు. సో వీళ్ళ మధ్య గొడవ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ ఎలియా నైట్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బెర్నల్ అండ్ మోరిస్ వర్సెస్ ఏఓపీ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మనకి ఏఓపీ అయితే ఈజీగా విన్ అవుతారు. సో ఇవి ఈరోజు స్మాక్డౌన్లో జరిగిన మ్యాచెస్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. సో ఈరోజు రోమన్ రీన్స్ ఎంట్రీ అయ్యేటప్పుడు జిమ్మీ ఊసోతో నవ్వుతూ మాట్లాడినారు, జిమ్మీ ఊసోకి హగ్ చేసుకున్నారు. సో పక్కన ఉన్న సోలో సికోని పట్టించుకోలేదు అసలు రోమన్ రీన్స్. సో రోమన్ రీన్స్ సోలో సికోని అసలు ఎందుకు పట్టించుకోలేదు? సో రోమన్ రీన్స్ అంటే అలాగే నిల్చుండిపోతారు. సో ఎప్పుడైనా సోలో సికో ఆ మూడ్లోనే ఉంటారు. కాకపోతే ఈరోజు రోమన్ రీన్స్ సోలో సికోతో మాట్లాడలేదు, సోలో సికోని అస్సలు చూడలేదు. సో ఎందుకని రోమన్ రీన్స్ సోలో సికోతో మాట్లాడలేదనేది కొంచెం డౌట్ అయితే ఉంది. సో తొందరలోనే సోలో సికో రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారా? సో అందుకనే కొంచెం డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అయిందా అనేది డౌట్ అయితే ఉంది. సో మరి చూడాలి ఇన్ ఫ్యూచర్లో సోలో సికో రోమన్ రీన్స్ పైన ఏమైనా అటాక్ చేస్తారా? సో మరి మీరేమంటారు, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ జేడ్ కార్గిల్ కూడా స్మాక్డౌన్కి సైన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి చూద్దాం నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో ఏమైనా జేడ్ కార్గిల్ స్మాక్డౌన్కి సైన్ చేస్తుందా అని.